ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌లో యంగ్ టాలెంట్‌కి, కొత్త వాళ్ళకి, కొత్త యాక్టర్స్‌కి కానీ, కొత్త డైరెక్టర్స్‌కి కానీ మీరేమన్నా అవకాశాలు ఇచ్చే ఇది ఉందా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే మేము ఇప్పటివరకు చేసినవన్నీ వి హావ్ వర్క్డ్ విత్ అప్ అండ్ కమింగ్ యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్. బికాజ్ ఆళ్ళ సైడ్ నుంచి వచ్చే ఆ ఫ్రెష్‌నెస్సు, కొత్త ఐడియాస్ అనేవి వి విల్ నాట్ బి ఏబుల్ టు ఎక్స్‌పెక్ట్ ఫ్రమ్ బిగ్గర్ టెక్నీషియన్స్. సో, ఐయామ్ ఆల్వేస్ ఓపెన్ టు డూయింగ్ ఇట్ విత్ న్యూ టాలెంట్. ఓకే. ఈ సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్. కానీ కష్టం చాలా ఎక్కువ ఉంటది. చాలామందికి ఆ విషయం తెలవదు. కొత్తగా ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న లేడీ ప్రొడ్యూసర్స్‌కి మీరిచ్చే అడ్వైస్ ఏంటి? టు ఎనీ ప్రొడ్యూసర్, అది లేడీయా, మ్యాన్, ఇట్స్ రిగార్డ్లెస్. ఒకసారి దిగిన తర్వాత ఎవరైనా ఒకటే ఇక్కడ. నేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ స్టిల్ ఇన్ ద లెర్నింగ్ కర్వ్, ఈ లెర్నింగ్ ప్రాసెస్లోనే ఉన్నాను. బట్ డెఫినెట్లీ వాట్ ఐ లైక్ టు టెల్ పీపుల్ ఇస్, ఒకటి, సినిమా మీద పిచ్చి ప్రేమ ఉంటే తప్ప డోంట్ కమ్ టు దిస్ ఇండస్ట్రీ. బికాస్ మీరు అంటున్నట్టు కష్టం అన్నది చాలా ఉంటుంది. ఉంటుందండి. చాలామంది ఏమో అండ్ సినిమా అంటే గ్లామర్ అనే మూడ్‌లోనే ఉంటారు కానీ గ్లామర్ ఇస్ ఓన్లీ ఆన్ స్క్రీన్ వరకు. కానీ వెనక కష్టం వెనకాల కష్టం అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అండ్ ఇందులో ఏదో వచ్చి ఒక సినిమా చేస్తే ఇంత డబ్బులు వచ్చేస్తాయని అలా కూడా కాదు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ బిజినెస్. ప్రాజెక్ట్ సక్సెస్ అయితే గ్రేట్ యుల్ డూ, లేదు ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఎనీ అదర్ ప్రాజెక్ట్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా ఒకటే. ఆల్ బిజినెస్. ఆర్ ఇట్స్ అ బిజినెస్. బట్ ఆ బిజినెస్ నువ్వు బాగా చేయాలంటే దాని మీద బాగా ఇష్టం ఉండాలి, పిచ్చి ఇది ఉండాలి, ప్యాషన్ ఉండాలి అందులో. And my biggest advice and really what I learnt and I'm telling is, financial discipline లేకుండా please don't come into this industry, because ఇందులో everything is a variable. ఏది కాన్స్టెంట్ ఒక టెంప్లెట్ ఫామ్ అంటూ ఏమీ లేదు. ఉండదు. ప్రతిదీ ఇట్స్ డైనమిక్, అన్నీ చేంజ్ అవుతాయి. ప్రతి ప్రాజెక్ట్కి కొత్త డీల్స్ జరుగుతూ ఉంటాయి. ఇటు యాక్టర్స్తో కానివ్వండి, ప్రొడక్షన్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ తోటి ప్రతిసారి ప్రతిదీ కొత్త బిజినెస్ లాగే ఉంటుంది. So please come with a lot of respect and discipline towards finances.